తమిళనాడు రాజకీయాల్లో జయలలిత తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎంజి రామచంద్రన్ ఆమెను రాజకీయాల్లోకి తీసుకురాగా ఆమె ఒక్కో మెట్టు ఎక్కుతూ సవాళ్లను ఎదుర్కొంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ప్రస్థానంలో ఆమె ఎన్నో అవమానాలకు కూడా గురయ్యారు. 1989 మార్చి 25 తమిళనాడు రాజకీయాల్లో ఓ దుర్దినంగా చెప్పబడింది. ఆ రోజు నిండు సభలో ఒక స్త్రీ అని చూడకుండా దుశ్శాసన పర్వం సాగించారు. అప్పుడు జయలలిత ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. డిఎంకే అధినేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరుణానిధి సభకు హాజరు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరుణానిధి ఎందుకు అసెంబ్లీకి రావడం లేదంటూ ప్రశ్నించారు. గతంలో ఎంజీఆర్ మీరు కూడా శాసనసభకు గైర్హాజరయ్యారుగా అంటూ డిఎంకే సభ్యులు ఎదురుదాడికి దిగారు. అంతేకాదు అప్పటి కరుణానిధి కేబినెట్లో మంత్రిగా ఉన్న దురైమురుగన్ తన చీరను లాగినట్లుగా పలు ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చారు జయలలిత. దీంతో ఆమె సభ నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చారు. మాటను నిలబెట్టుకున్నారు. జయలలిత చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు దురైమురుగన్. జయలలితే ముందు దాడికి పాల్పడిందని చెప్పుకొచ్చారు. కరుణానిధి బడ్జెట్ చదివేందుకు అనర్హుడంటూ గట్టిగా స్లోగన్స్ చేస్తూ డిఎంకే అధినేత కళ్లజోడును పగలగొట్టిందని వివరణించారు. సభలో ఇతర అన్నాడీఎంకే సభ్యులను దాడి చేయాల్సిందిగా పురమాయించారని దురై తెలిపారు. జరిగిన మొత్తం ఎపిసోడ్ కేకేఎస్ఎస్ రామచంద్రన్కు తెలుసునని, కానీ ఆయన నోరు విప్పి నిజం చెప్పే పరిస్థితుల్లో లేరని, ఎందుకంటే అప్పటికే ఆయన డిఎంకే పార్టీలో చేరారని ఇంటర్వ్యూలో చెప్పింది జయలలిత. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.